వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నిన్న నైట్ మొత్తం కూర్చొని ఒక ఇంకొక ప్యాటర్న్ కనుక్కున్నా. అంటే ఆల్రెడీ ఈ ప్యాటర్న్ మన అడ్వకేట్స్ ఎప్పుడో చేసిర్రు. బట్ సామాన్యులకి అర్థం కాదు కదా అడ్వకేట్ భాష. మనం అయినగానే చదవం కూడా. సో నాకేమనిపించిందంటే లెటస్ సి అసలు అనలైజ్ చేద్దాం, మనం అనలైజ్ చేద్దాం అని చెప్పి నా దగ్గర ఉన్న డేటాతో ఐ హ్యావ్ స్టార్టెడ్ అనలైజింగ్. ఏం అనలైజ్ చేసిన అంటే ఈ వీడియోలో అసలు ఈ సెలెక్షన్ ఎట్లా జరిగింది ప్రతి సెంటర్ నుంచి, అంటే యూనిఫామ్ గా వచ్చిందా, ఏమన్నా తేడాలు ఉన్నాయా? యూజువల్ గా యూనిఫామ్ గా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 సెంటర్లలో 100 మంది రాస్తే ఖచ్చితంగా అందులోకెళ్ళి 10 మంది రావాలని అట్లే రూల్ ఏం లేదు. ఒక దగ్గర 15 రావచ్చు, ఒక దగ్గర 4 రావచ్చు. ఓకే, అట్లా అట్లా జరగవచ్చు, ఒక 2 సెంటర్లో జరగవచ్చు. కానీ మొత్తం మిగతా అన్ని కొన్ని సెంటర్లనేమో 100కి 50 వచ్చి ఇంకో సెంటర్లో 0 రావు కదా, అట్లా జరగదు కదా. సో అది దట్ ఈజ్ అనామలీ, అట్లా జరగకూడదు. కొంచెం అటు ఇటు తేడాలు ఉంటాయి, కొన్ని సెంటర్లలో 1 or 2 సెంటర్స్లో తేడాలు ఉండొచ్చు. కానీ చాలా వ్యత్యాసం ఉందనుకోండి, దట్ ఈస్ వేర్ మనము డౌట్ పడాలి. ఓకే, అవునా కదా? సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ మై స్క్రీన్. చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను రాత్రి అంతా కూర్చొని చేసిన కదా. మ్మ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? అయితే మొత్తము దీనికంటే ముందు ఉపోద్ఘాతం ఏం చెప్పాలంటే, మొత్తం 46 సెంటర్లలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. ఓకే, ఎంతమంది రాసిరు అంటే 21,102, అంటే 21,102. ఇంతకుముందు 21,085 ఉండే, గుర్తుందా? 21,085 ఉంటే మళ్ళీ వీళ్ళు ఒక 17 నెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి అని చెప్పారు కోర్టులో తర్వాత. ఓకే, అంటే 21,085 ప్లస్ 17 ఈజ్ నథింగ్ బట్ 21,102. సో మొత్తానికి 21,102 రాసిరు. ఓకే, ఎంతమంది రాసిరు? 562 పీపుల్ రాసిరు. ఓకే, అయితే ఈ వీడియో వింటున్న మన మిత్రులు ఒకటి ఏంటంటే, వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అమ్మలక్కలు కిచెన్లో పక్కన ఫోన్ పెట్టుకొని గిన్నెలు తోముకుంటూ నా వీడియో వింటూ అట్లా చేయకండి. ఈ ఒక్క వీడియో కోసం. మన అబ్బాయిలు అయితే బండి మీద చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సరేలే అన్న ఏదో ఒక చెప్తాడు, అట్లా చేయకండి. చూడండి, కొంచెం ఈ వీడియో చూడండి, చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి చేసినాం కదా ఇది డాక్యుమెంట్. సో దానికి కొంచెం గౌరవం ఇవ్వండి. అదనమాట. సో ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా. 46 సెంటర్లలో రాశారు, 21,102 మంది రాశారు. అండ్ దాంట్లో 562 సెలెక్షన్స్ జరిగాయి. 562 సెలెక్షన్ జరిగింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఇప్పుడు దీనిలో చూడండి, నేను ఏం చేశానంటే అసలు చూసిన ఈ సెంటర్స్లల్లా ఎట్లా వచ్చింది అని చెప్పి దీన్ని విభజించిన అన్నమాట. ఫస్ట్ 1 to 14 సెంటర్స్, 1 to 14 సెంటర్స్లో ఎంతమంది రాసిరంటే 6,065 మంది రాసిర్రు. అండ్ ఇందులో మాత్రం 6,065 మంది రాస్తే ఇందులో సెలెక్షన్ 182 మంది జరిగినారు. 182. నెక్స్ట్ ఇమ్మీడియట్గా చూసుకుందాం. ఇమ్మీడియట్గా ఏం జంప్ చేద్దామంటే సెంటర్స్ 29 to 45కి వద్దాం. ఎందుకంటే ఈ 6,065కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటిది అని అంటే 6,690. ఓకే, ఈ 29 to 45 సెంటర్స్ అంటే 17 సెంటర్లు అనమాట. 17 సెంటర్లు, ఇంతకుముందు 14 సెంటర్లే. 14 సెంటర్లల్లో 6,065 మంది రాస్తే 182 మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 17 సెంటర్లు కదా, సెంటర్లు పెరిగినాయి. అండ్ ఇందులో రాసిన వాళ్ళు కూడా పెరిగిర్రు, 6690 పెరిగిరు. ఎంతమంది పెరిగారు? 630 మంది పెరిగారు దగ్గర. సెంటర్లు పెరిగినాయి, మంది పెరిగిర్రు. మరి అప్పుడు ఏం జరగాలి? సెలెక్షన్ కూడా పెరగాలి కదా. పెరిగిందా? 182 నుంచి మినిమం 182 అయితే రావాలి కదా. తక్కువ అనుకుందాం, లెటర్స్ సే 182 రాకపోయినా 150 140 వచ్చినా పెద్ద నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ 182 నుంచి డైరెక్ట్ 49కి పడిపోయింది. అంటే ఎంత చూడండి, ఆల్మోస్ట్ 75%, దగ్గర 70 అనుకోండి, 70% పడిపోయిందండి.
నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెరిగినాయి బై 3, నెంబర్ ఆఫ్ అపియర్డ్ పెరిగింది బై 630, బట్ సెలెక్టెడ్ క్రైటీరియా మాత్రం పడిపోయింది. ఇది ఆలోచించాల్సిన విషయం అవునా కాదా? ఇప్పుడు చూద్దాం. అదే దీన్ని నేను పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఎట్లా అంటారంటే, సెలక్షన్ పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 32.28% వచ్చింది ఫస్ట్ 14 సెంటర్లో. లాస్ట్ 29 to 45 సెంటర్స్లోకి వచ్చేస్తే 8.71, ఎంత పడిపోయింది చూడండి. ఓకే, ఎంత ఘోరంగా పడిపోయింది. 32.28 -8.78 అంటే ఆల్మోస్ట్ మీకు 24% పడిపోయింది దగ్గర దగ్గర. ఇక్కడనే ఇది ఇది వ్యత్యాసమా కాదా అండి? పాపం ఈ 29 to 45లో చాలా సెలక్షన్ సెలెక్టెడ్ పీపుల్ చాలా లెస్ ఉన్నారండి. ఓకే, చలో మళ్ళీ ది ఈ సెకండ్ దానిలోకి పోదాం. 15 to 28 ఇది చాలా డేంజరస్. 15 to 28 సెంటర్స్ ఉన్నాయి. ఈ 14 సెంటర్లో 7,818 మంది అపియర్ అయ్యారు, అంటే ఎగ్జామ్ రాశారు. దాంట్లోకి వెళ్ళి చూడండి, 319 పీపుల్ సెలెక్ట్ అయ్యారండి. 7,818 అంటే దగ్గర దగ్గర ఎంత రావాలా ఇప్పుడు మనకి? 6,000కి దగ్గర ఉండాలి కదా, ఆస్పాస్ మే ఉండాలి కదా. ఎంత పెరిగింది చూడండి, 319. మీరు సెలక్షన్ క్రైటీరియా చూస్తే 56.76, అంటే మొత్తం 100లోనంట, 100లో 56% పీపుల్ గాట్ సెలెక్టెడ్ ఇన్ దీస్ 14 సెంటర్స్. అవుట్ ఆఫ్, అంటే మిగతా మిగతా 14 + 17 = 31 + 46, 42 సెంటర్ మిగతా, అదే 32 సెంటర్స్లోకి వెళ్ళి తీసేసి కంటే కూడా మిగతా 32 సెంటర్స్లో కంటే తక్కువ తక్కువ వచ్చింది. కానీ ఈ 14 సెంటర్స్లో మాత్రం 56.76% పెరిగింది. అంతమంది ఈ 14 సెంటర్స్ అనే వచ్చారు అనమాట, ఈ 15 to 28 సెంటర్స్. ఇది చూసిరా అండి ఎంత డేంజరస్ ఉందో ఇది. 56.76. మరి ఇది ఎందుకు ఇట్లా జరిగింది? ఈ ఇది 319 పీపుల్, అసలు ఈ సెంటెన్స్ లో ఏం గొప్పతనం ఉందో నాకైతే అర్థం కాలేదు. ఇదైతే డెఫినెట్ గా దిస్ ఈజ్ అనామలీయే కదండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 14 సెంటర్లోనేమో 32.28, సెకండ్ 14 సెంటర్స్ లో 56.76, థర్డ్ లో తుస్మని పడిపోయింది 8.71. ఏడ 32, ఏడ 56, ఏడ 8. కొంచెం దగ్గర దగ్గర ఉండాలి కదా. 30, 35, 26 అట్లా ఉండుంటే మనం సంతోషించే వాళ్ళం. ఎంత ఎంత ఘోరంగా పడిపోయిందండి ఇది, టూ మచ్. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్న ఎందుకు 46th సెంటర్ని స్పెషల్గా పెట్టినవన్నా నువ్వు అని అడగొచ్చు. 46th సెంటర్ని ఎందుకు అవసరం లేకుండా ఎందుకు ఇది పెట్టినావు అని అంటే, ద రీజన్ ఈస్ 46th సెంటర్కి, 46th సెంటర్ అనే దానికి ఫస్ట్ 46 సెంటర్ గురించి గొప్పతనం చెప్తా. 46th సెంటర్ నుంచి మన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్, హీ ఆర్ షీ నాకు తెలియదు, దే ఆర్ ఫ్రమ్ దిస్ 46th సెంటర్. ఓకే, ఇది ప్రిన్స్టన్ కాలేజ్ అనుకుంటా, ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటా, గట్కేసర్ 46th. ఇందులో 529 పీపుల్ రాశారు, 12 పీపుల్ సెలెక్ట్ అయ్యారు, 2.13% దీనిలోకి వచ్చారు. అండ్ 46th సెంటర్కి ఎందుకు మనం స్పెషల్గా తీసుకుంటున్నామంటే, ఒక లెటర్ ఉందండి, పోలీస్ కమిషనర్ గారు ఎవరికో రాసిరు, మాకు అక్టోబర్ 1 రోజు 45 సెంటర్స్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము, 46th 46th సెంటర్ గురించి ఎటువంటి మెన్షన్ చేయలేదు. సో అది మరి ఎందుకు చేయలేదో నాకు నాకు అర్థం కాలేదు. సో మరి 46th సెంటర్ గురించి ఎక్కడ కూడా పర్మిషన్ కానీ ఎగ్జామ్ జరుగుతున్నట్టు కానీ మెన్షన్ చేయకపోవడం ఒక అనుమానానికి తావిస్తుంది కదా, అదొక పాయింట్ కదా. సో అందుకోసం నేను 46th సెంటర్ని నేను మెన్షన్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ ర్యాంక్ దాంట్లో నుంచి రావడం అనేది కూడా ఒక డౌటే కదా. అంటే డౌట్ అయితే ఉంటుంది కదా, మరి ఎందుకు అన్ని అన్ని 45 సెంటర్స్ని అడిగిన క్యాండిడేట్ 46th సెంటర్ని ఎందుకు అడగలేదు ఈజ్ ద క్వశ్చన్. ఓకే, అది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్నే, ఇదే టేబులర్ ఫార్మాట్ని మనం ఇంకా విశ్లేషిద్దాం. ఓకే, నేనేం చేసిన అంటే, లెటస్ టేక్ దీన్ని విడగొట్టిన, మీకు కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, అసలు భలే ఆశ్చర్యంగా ఉంటుందండి మీకు చూస్తే. రైట్, ఇది ఈ ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది సెంటర్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 14. ఈ ఫస్ట్ గ్రీన్ కలర్ ఈ 14 ఉన్నాయి కదా. ఇక చూడండి, ఈ ఫస్ట్ 14 చూద్దాం. ఈ ఫస్ట్ 14లో చూస్తే మీరు చూడండి, కొన్ని కొన్ని నేను ఆ, ఇట్లా మెన్షన్ చేసిన బేసికల్లీ ఎంతెంత వచ్చారు. ఇప్పుడు చూస్తే ఇగో ఇది చూడండి,
సెంటర్ నెంబర్ 1లో 367 మంది అపియర్ అయ్యారట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 16. ఓకే, వెరీ గుడ్. ఇళ్ళకి వెళ్ళి 367లో 16 సెలెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ ఒక జంప్ కొడదాం. ఏడికి జంప్ కొడదాం అంటే 459కి వెళ్ళిపోదాం. సెంటర్ నెంబర్ 4. 367లో 16 మంది సెలెక్ట్ అయితే 459 అంటే ఇంకా పెరగాలి కదా. ఎంతకు తగ్గింది చూడండి, 1కి తగ్గిపోయింది, ఫటక్ మన పడిపోయింది. ఏంది 100 చిల్లర పెరిగిండ్రు నా క్యాండిడేట్స్. పెరిగితే ఇది సేమ్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ డైరెక్ట్ 1కి పడిపోయిందండి. డైరెక్ట్ 1 చూడండి, డైరెక్ట్ 1. ఎంత ఎంత ఘోరం. ఇంకోటి చూద్దాం దీంట్లో. సరే, ఇది వద్దు, మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు తెలుస్తూనే ఉంటుంది నేను ఏం మెన్షన్ చేసిన అంటే. ఇక్కడ క్లియర్గా ఇఫ్ యూ సీ ద కామెంట్స్, అవుట్ ఆఫ్ 14 సెంటర్స్ ఇన్ ద సెలెక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 182 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ ఫస్ట్ 14 సెంటర్స్ నుంచి 182, విచ్ ఈస్ 32.38. నేను ఇందాక టేబులర్ ఫార్మాట్ మెన్షన్ చేసిన కదా, దాన్ని ఇక్కడ ఇలాబరేట్ చేసిన అనమాట. ఓకే, కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది, మనకి వెరీ వెరీ క్లియర్గా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. నేను ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తా. పక్కన అవునా అని ఇంకొక టేబులర్ ఫార్మాట్ ఉంది, అక్కడికి వచ్చినప్పుడు మజా వస్తుంది. ఓకే, ఏం డిఫరెన్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 14, దిస్ ఈస్ ద నెక్స్ట్ 14 అండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ 14 అంటే సెంటర్ సెంటర్ నెంబర్ 15 నుంచి సెంటర్ నెంబర్ 15 నుంచి సెంటర్ నెంబర్ 28. ఇక దీంట్లో భయంకరమైన నెంబర్స్ ఉన్నాయి అన్నట్టు. ఏందన్నట్టు ఇక చూడండి, 721 ఉంది కదా. 721 పీపుల్ రాస్తే 41 పీపుల్ సెలెక్ట్ అయ్యారు. 776 రాస్తే 30 మంది పీపుల్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, అండ్ ఇది మొత్తానికి ఇది చాలా హైయెస్ట్ సెలెక్షన్ కదా, 56.76 దగ్గర దగ్గర. అవునా కదా. ఇందాక దాంట్లో చూడండి, ఇక్కడ చెప్పినా కదా, 459 గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేడ్చల్ సెంటర్ 4లో 459 రాస్తే ఒక్కరే. 459కి ఒక్కరే వస్తారా అండి 459కి? మళ్ళీ అదే ఇక్కడికి వద్దాం, దీంట్లోకి వద్దాము. దీంట్లో చూడండి, 390 అంటే 15 టు 392కి 19 అట, 387కి 14 అట. ఏంది అసలు ఇది? మేము ఏమన్నా ఇది ఉందా అండి? పాపం మన సెంటర్ నెంబర్ 4 ఏం పాపం చేసుకుందో మనకు తెలియదు. ఓకే, సెంటర్ నెంబర్ 4 ఏం పాపం చేసిందో తెలియదు. నెక్స్ట్ థర్డ్ దానిలోకి వద్దాం. ఇంకొకటి చెప్తా, థర్డ్ దానిలోకి వి విల్ సి సెంటర్ నెంబర్ 29 to 45. పాపం అండి, ఈ సెంటర్లో ఏం పాపం చేసుకునే కానీ ఐ డోంట్ నో. వెరీ ఘోరం. ఈ 17 సెంటర్స్, 29 to 45 ఇస్ 17 సెంటర్స్. ఇక చూసుకుందాం దీంట్లో, చెప్తా చూడండి. ఇగో 443, 443 కాదు, 578 పీపుల్ రాస్తే ముగ్గురే సెలెక్ట్ అయ్యారు. ఇంతకుముందు నేను ఏం చెప్పిన, 350 రాస్తేనేమో 18, 25 సెలెక్ట్ అయ్యారు. 578 రాస్తేనేమో ముగ్గురే అట పాపం. 443 రాస్తే ముగ్గురే అట పాపం. సెంటర్ నెంబర్ 30 విద్యాజ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది 29 సెంటర్. 578 రాసిరు, ముగ్గురే సెలెక్ట్ అయ్యారు, ముగ్గురే. అవునా. ఇంకా చూడండి, ఇగో 540 ఓన్లీ 5గురే, 500 ఓన్లీ 4గురే. మళ్ళా ఇగో 348కి ఏమో 7 వస్తారు వేరే దగ్గర. ఇగో ఇట్లా ఇట్లా ఇది ఇంకా ఘోరం అండి నాకు అనిపిస్తుంది. 43 సెంటర్ల 504 మంది రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయ్యారండి, ఒక్కరే. 536 రాస్తే ఇద్దరే. అవునా కదా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇది చూడండి, 29 నుంచి 45 వరకు ఈ నెంబర్ చూడండి, 578, 443, 3. పాపం ఘోరం అంటే ఘోరం. ఇది నేను ఏం మెన్షన్ చేసిన అంటే, ఫ్రమ్ ద ఇక్కడ అబ్జర్వేషన్ చూస్తే, ఫ్రమ్ ద సెంటర్స్ 29 to 45, దట్ ఈస్ ఇన్ 17 సెంటర్స్, ఇన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్, ద నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఆర్ జస్ట్ 49. చూడండి, ఇంతమంది రాసిరండి, ఇంతమంది రాస్తే ఓన్లీ 49 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 8.71 మాత్రమే అనమాట. 8 అంటే టోటల్ సెలెక్షన్ లిస్ట్లో, అంటే ఇప్పుడు 100 మంది సెలెక్ట్ అయితే ఈ 17 సెంటర్లకి వెళ్ళి సెలెక్ట్ అయిన పీపుల్ ఎంత అంటే 8.71. మళ్ళీ చెప్తున్నా, దీని మీనింగ్ ఏంటిది అని అంటే, 100 మంది గ్రూప్ 1 ఆస్పిరెంట్ సెలెక్ట్ అయితే ఈ 17 సెంటర్లోకి వెళ్ళి సెలెక్ట్ అయింది మాత్రం ఓన్లీ 8.71 మాత్రమే. మిగతా నెక్స్ట్ దానికంటే ముందు 14లో 56 అంటే 57 అనుకోవచ్చు, 56.76 కాబట్టి 57%. మరి ఇదేంటండి, తక్కువ సెంటర్లలోనేమో 57% అంటే ఏం జరిగింది ఈ సెంటర్లలో? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ హియర్?
అది నేను చెప్పిన ఈ ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ 40 46 అది కాలేజ్. దాంట్లో అది యాక్చువల్ నా దగ్గర దొరకలేదండి. నేను లెట్ మీ సీ వేర్ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఇట్. టెలిగ్రామ్లో ఉండే. ఓకే, అది ఆ లెటర్ ఉంది. ఆ లెటర్ వల్ల నేను ఏం చేసిన అంటే ఆ 46ని కావాలనే దీంట్లో మెన్షన్ చేయలేదు. 46ని దొరికింది మొత్తానికి లెటర్. ఓకే. రైట్. వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ లెటర్? స్క్రీన్ షేర్. చూడండి, ఇక్కడ ఈమెయిల్ October 1, 2024 1:03 PM. రిక్వెస్టెడ్ టు లుక్ ఇన్ టు ద లెటర్ రిగార్డింగ్ మేకింగ్ అడ్వాన్సెస్. ఇది ఎవరు రాసిరంటే ఫ్రమ్ TGPS TSPSC@gmail.com. రిక్వెస్ట్ టు లుక్ ఇన్ టు ద లెటర్ రిగార్డింగ్ మేకింగ్ అడ్వాన్స్ ప్లానింగ్ ఫర్ ఆర్గనైజింగ్ బందోబస్త్ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ ఫ్రమ్ 21st to 27th October 2024. ఇది అటాచ్డ్ అలాంగ్ విత్ ద 45 టెస్ట్ సెంటర్స్. మరి ఎందుకు 45 టెస్ట్ సెంటర్స్ కి ఇది చేశారు? 46th గురించి వీళ్ళు ఏదో మాట్లాడినట్టున్నారు, నాకు గుర్తులేదు. దాంట్లో ఏమంటారు మన జడ్జి గారితో, ఐ డోంట్ నో. బట్ దిస్ హ్యాస్ బీన్ సర్క్యులేటింగ్ ఇన్ ద మార్కెట్. అది అదొకటి మనకు కనబడింది. సో అందుకోసం నేను 46th యాడ్ చేయలేదు, ఫస్ట్ థింగ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఇప్పుడు చూద్దాం. ఇది అయిపోయింది కదండి, ఇంత వ్యత్యాసం ఉంది కదా. నో లెటస్ గో. ఇప్పుడు చూపిస్తాను నీకు అసలు కథ అంతా ఈడుంటది. అంటే దీన్నే ఇప్పుడు నేను ఇప్పటిదాకానేమో సెంటర్ వైజ్ మార్కులు చెప్పిన కదా. ఫస్ట్ 14 సెంటర్స్, సెకండ్ 14 సెంటర్స్, థర్డ్ 17 సెంటర్స్, ఫోర్త్ 46 అని చెప్పిన. ఇప్పుడు ఏం చేసిన అంటే కావాలనే ఇంకొక అనాలిసిస్ చేసిన. ఏం అనాలిసిస్ చేసిన అంటే అసలు ఎవ్రీ 100 తీసుకుందాం. 100 పీపుల్ అపియర్ అయితే ఎట్లా ఉందో చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ త్రీ లైన్ చూద్దాం. 72 అపియర్ అయ్యి సెంటర్ సెంటర్ కోసం మర్చిపోదాం. సెంటర్ కోడ్ ఏదో మాకు అనవసరం. నేను జస్ట్ ఈ రెండు కాలమ్సే చూడండి. 72 పీపుల్ అపియర్ అయితే ఒక్కరు సెలెక్ట్ అయినరు. 88 అపియర్ అయితే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. దిట్స్ ఓకే. ఇది నార్మలే. 72కి ఒక్కరు, 88కి ఇద్దరు, దట్స్ ఫైన్. ఇందాక నేను అన్నా కదా, మనము ఖచ్చితంగా పెరిగితేనే పెరగాలి తగ్గ అట్లా అట్లా అట్లాంటిది కాకుండా దట్స్ ఫైన్. దిస్ ఇస్ 72 88 రీజనబుల్. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇగో 172లో 0 వచ్చింది. అందుకోసం నేను అవునా అని పెట్టిన. అవునా, 172లో ఒకరు కూడా సెలెక్ట్ కాలేదా అండి? అంటే మేడ్చల్ 39 సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో 177 మంది, 172 మంది రాస్తే ఒకడు కూడా సెలెక్ట్ కావాలంటే 39 క్యాండిడేట్. చలో, ఇది ఫస్ట్ 200 ఇది అనుకుందాం. నెక్స్ట్ 200లో చూద్దాం. 200లో 265 రాసిర్రు, 8 మంది సెలెక్ట్ అయినరు. మరి 266 రాసిర్రు, ఒక నెంబర్ పెరిగింది. పెరిగితే 8 మంది కాదు, సగం కాదు, ఒకటే సెలెక్ట్ అయింది దీనిలో. అవునా? 267లో ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. 276లో ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. మరి అన్ని 200స్లోనే ఉన్నాయి. ఒక్క 265 సెంటర్ నెంబర్ 11 సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం 8 మంది అయ్యారండి. 8 మంది అయ్యారు. అదే కోవకి చెందిన 266, 267, 276కి మాత్రం ఒకరు, ఇద్దరు, ఒకరు. మరి ఇది మనము అవునా కాదా? ఇది డెఫినెట్గా ఇది కూడా అవునా? అవునా? మరి దీంట్లో ఏముంది సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో? ఇది కూడా అనామలే కదండి. ఇప్పుడు 1 2 1 వచ్చిన దగ్గర డైరెక్ట్ గా నువ్వు ఒకదానికి మాత్రం 8 వచ్చేది కదా. ఇది కొంచెం చాలా హై లెవెలే కదండి. 8 టైమ్స్ పెరిగిపోయారు కదా. దిస్ ఈజ్ వన్ థింగ్. చలో, నెక్స్ట్ 300లో చూద్దాం. 300లో చూస్తే ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే లెటస్ సి హైయెస్ట్ తీసుకుందాం. 325లో అంట 17 అంట, 347లో 18 అంట. ఓకే, 358లో 15 అంట. ఓకే, ఈ రెండు దగ్గర దగ్గర ఉన్నాయి, ఒప్పుకుంటా. 325 17, 347 18, 358 15. వెరీ గుడ్. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ 358కి డైరెక్ట్ 1, సెంటర్ నెంబర్ 31 డైరెక్ట్ 1 వచ్చింది. 358కి 15 16 17 క్యాండిడేట్ ఉండాల్సిన క్యాండిడేట్ డైరెక్ట్ 1కి ఎగిరిపోయింది. అందుకోసం నేను ఇక్కడ అవునా అని పెట్టిన. ఏంది ఇగో, రెండు 358లే, కానీ ఒక దాంట్లోనేమో 15 వచ్చిరట, ఇంకో దాంట్లోనేమో ఒకరు వచ్చిరంట. ఏది 15కి ఒకరికి ఎంత తేడా ఉంది? 15 టైమ్స్ ఉందండి. సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అపియర్డ్ ఇన్ సేమ్ 358 పీపుల్ అపియర్డ్ ఇన్ ద సెంటర్ కోడ్ 8, 358 పీపుల్ అపియర్డ్ సెంటర్ కోడ్ 31. బట్ 15 గాట్ సెలెక్టెడ్ ఇన్ సెంటర్ కోడ్ 8, బట్ ఓన్లీ 1 గాట్ సెలెక్టెడ్. ఇదేంది వ్యత్యాసం ఏంటండి? ఇంత వ్యత్యాసం ఏంటండి?
మళ్ళీ ఇక్కడ చూడు 367లో ఇక్కడ 16 వచ్చారు, 16 పీపుల్. అవునా కదా? 367లో. సో ఇట్లా ఇట్లాంటి చూడంగా మనకి ఏమనిపిస్తుంది, ఏం జరిగింది ఇక్కడ 358లో ఓన్లీ వన్ ఏందండి, వన్ అంటే అందరూ అందులో మొద్దులు కూర్చుర్రా అయింది. అంటే ఇప్పుడు కేఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరైతే రాసిర్రో అంత మొద్దులా అండి దీంట్లో? పోనీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ 172 సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో అంత మొద్దులు మొద్దులు కూర్చుర్రా అండి దీంట్లో? ఒక్కడు కూడా సెలెక్ట్ కానంత దమ్ము లేదా? అట్లా మనం సెలెక్ట్ చేసిర్రా అట్లా? యూనిఫామ్గా ఉంటారు కదా అండి, ఎంత దగ్గర దగ్గర రావాలి కదా. తర్వాత మళ్ళీ ఈడికి వద్దామండి నెక్స్ట్. ఇక ఇది చూసుకోండి ఎల్లో కలర్. 400స్లో చెప్దాం. 400స్లో అసలు చూడండి, ఏందండి సెలెక్షన్. 3 అట, 22 అట, 2 అట, 25 అట, 3 అట, 24 అట, 1 అట, 24 అట, 13 అట. ఏమైనా పక్క పక్కన ఉన్నాయి ఈ నెంబర్లు? అందరూ 400లోనే ఉన్నారు ఆల్మోస్ట్ ఇంచుమించు. 413, 431, 441, 443, 440. ఇవి చూడండి, ఇది చూడండి. 443లో 443 మంది ఏమో వివేకవర్ధిని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో 20 నెంబర్ సెంటర్లో 443 మంది రాస్తే 25 సెలెక్టెడ్, 25. అదే సేమ్ 443 పీపుల్ హ్యాస్ రిటర్న్ ఇన్ ద జోగిన్పల్లి ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ నెంబర్ కోడ్ 30, డైరెక్ట్ పడిపోయారండి 25 నుంచి 3కే. సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అపియర్డ్, బట్ సీ ద సెలెక్షన్ 25, 3. ఏంది ఇది నెంబర్ ఏంది? ఆ? మళ్ళీ ఇది చూడండి, 448, 24, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను ఒప్పుకుంటా అండి, ఇక 443కి 25 రావడము, 448కి 24 రావడం ఈజ్ గుడ్. దగ్గర దగ్గర ఈ కొంచెం పెరిగినా కానీ ఇది ఒక తగ్గింది, దట్స్ ఫైన్. ఇప్పుడు ఒక 5 పెరిగింది ఇక్కడ సెలెక్షన్ అపియర్డ్ క్యాండిడేట్స్, ఒకటి తగ్గింది, దట్స్ ఫైన్, దట్ అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్. కానీ ఇది నాట్ యాక్సెప్టబుల్. 25 ఏడా, 3 ఏడా అండి? మళ్ళీ ఇది చూడండి, 431 అట. 431లో ఇందాక చెప్పిన 443లోనేమో ముగ్గురే అట. 431 అంటే దీనికంటే తక్కువ. 443 కంటే 431 ఎంత అండి, ఎంత తక్కువ మనకి? 12 తక్కువ. అయినా కానీ ఇక్కడ 22 వచ్చారు, 22. అండ్ 413 చూడండి, ఓన్లీ 3. అదే ఓన్లీ 3. ఇక పాపం అండి, ఇదైతే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ చూద్దాం. 459 మంది రాస్తే నాకు అసలు పాపము ఒక్కడే సెలెక్ట్ అయ్యారు అంటాడు, ఒక్కడే. 459కి ఒక్కోలే అంటే 458 పీపుల్ మొద్దులు అనమాట. గీతాంజలి ఇంజనీరింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఎవరైతే రాసిరో మీరు ఒకసారి చూసుకోవాలండి. 458 పీపుల్, 458 పీపుల్ మీరు మొద్దులా అండి? సరే ఈ పైన అంటే యాక్సెప్ట్ చేస్తా, ఏదో 172లో 0 వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇక్కడ 4 459లో ఒక్కరేందండి ఒకరు. 300స్లో మాత్రము మీరు 300స్లో మాత్రం 17, 18 సెలెక్ట్ చేసారు. ఇప్పుడు చూడండి 347కి ఏమో 18 అట, 340, 367కి 16 అట. ఉమ్. మరి 459కి మాత్రం ఒక్కరే. అందుకోసం అవునా అని పెట్టిన. ఓ అట్లా కూడా ఉంటుందా అని. అంటే ఈ సెంటర్ పాపం ఏం పాపం చేసిందో. ఓకే. ఇక మళ్ళీ ఇక్కడ 475కి 24 ఒక్కసారి పెరిగిపోయింది. 459 నుంచి 475కి 16 మంది పెరిగితే, 16 మంది పెరిగి చూడండి, ఇక్కడ 16 మంది పెరిగితే ఇక్కడ 23 మంది పెరిగారు. ఏం కామెడీ చూడండి అసలు. పెరిగిన లిస్ట్ ఆఫ్ పీపుల్ ఏమో 16 అట, సెలక్షన్ మాత్రము 23 అట. ఓయ్ అమ్మ. అంటే ఈ ఓయూపీజీ కాలేజ్ సెంటర్ నెంబర్ 6. ఓకే, ఇది నాది ఇదే. నేను కూడా నేను రాసిన సెంటర్ నెంబర్ 6. మా వాళ్ళు బాగానే రాశారు, అయితే గట్టిగా రాశారు 24. ఓకే, నైస్. ఇక నెక్స్ట్. అబ్బా, ఇక ఇది చూడండి సార్, ఇక మళ్ళీ ఇంకొక అవునా పెట్టిన. 504 పీపుల్ ఇందాకంటే మొద్దులు అనమాట. ఇందాక అనుకున్నాం కదా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ పోరాళ్ళు 459కి ఒక్కరు సెలెక్ట్ అయితే, ఇక ఇది ఇంకా ఘోరం ఉండరండి. రెయిన్బో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కాలేజ్, అరే మీరు ఇంకా వేస్ట్ అండి, నేను చెప్తున్నా కదా. 504 పీపుల్ రాస్తే ఒక్కరు సెలెక్ట్ అండి, ఒక్కరే. ఇది మేడ్చల్ 43 కోడ్ నెంబర్ 43. ఏంది ఇది? 503 పీపుల్స్ ఉన్నారా? 503 పీపుల్ అంటే బొద్దులు అనమాట, సెలెక్ట్ కాలేదు, ఒక్కరే. వాట్ ఈస్ దిస్? అండ్ చూడండి, 501లో నలుగురు అట, 504లో ఒక్కరే అట. 501లో నలుగురు అట, 504లో ఒక్కరే అట. ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అండి. అంటే 501లో నలుగురు వచ్చి 504లో ఒక్కరు వచ్చిన ఈ రెండింటి పరంగా ఈజ్ గుడ్, ఒప్పుకుంటా. ఒకవేళ నిజంగా వేరే దగ్గర ఉంటే దట్స్ ఫైన్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఐ విల్ యాక్సెప్ట్. ఎట్లా 501కి 4 వచ్చి 504కి 1 వస్తే దట్ ఈస్ డెఫినెట్లీ యాక్సెప్టబుల్, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఈ రెండింటిని చూస్తే మాత్రమే. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది యాక్సెప్టబుల్ కాదు. ఓవరాల్గా అంటే 300 ర్యాంక్స్ ఉన్నోడేమో 300 అపీర్ అయినప్పుడేమో 16, 17 రావడము, ఇప్పుడు 500 రాసినప్పుడేమో ఒక్కడే రావడము, అది నాట్ ఆల్ యాక్సెప్టబుల్.
అసలు చూడండి సార్, ఇప్పుడు 500 చూడండి, 500 రాసినప్పుడు 4, 1, 5, 6, ఇక 12, ఒక్క దగ్గర 12 ఉందండి. మళ్ళా 2, 8 అన్ని సింగిల్ అంకెలే, సింగిల్ డిజిట్సే. 5, 4, 3, మళ్ళీ ఒక్క దగ్గర పెరిగింది. 584కి 594కి కొంచెం నెంబర్లు పెరిగినాయి. 24, 25. యాక్చువల్గా దీనికి దగ్గరగా ఉండాలండి. 500స్లో ఉన్న వాళ్ళకి ఇట్లా 19, 20, 21 ఆ రేంజ్లో వస్తే ఆ, మంచిగా ఉంటుంది. కానీ ఈ 504కి ఏమో ఒకటట, ఈ 584కి ఏమో 24 అట. ఆ, ఏంది అది? అవునా కదా? ఈ మళ్ళీ నెక్స్ట్ వద్దాము, 600కి వద్దాం. 600స్లో చూస్తే మళ్ళీ చూడండి, మళ్ళీ వ్యత్యాసం. అవునా, ఇంకొక అవునా పెట్టిన. 667కి 666కి 27 మంది సెలెక్ట్ అయ్యారు. 667కి 27 మంది సెలెక్ట్ అయ్యారు. 666కి దానికంటే కొంచెం ముందుకు పోదాము. 609కి 31 మంది సెలెక్ట్ అయ్యారండి. 31 మంది. సరే, నేను దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా అండి. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఓన్లీ దీస్ టూ టుగెదర్, 609కి 31, 666కి 27 అంటే కూడా చెల్తా, నాకు ఒప్పుకుంటా. అరే పనిలేలే భయ్, ఒక 60 మంది పెరగడం వల్ల ఇక ఆ సెంటర్ ఆ గ్యాంగ్లో మంచోళ్ళు ఉన్నారు అనుకోవచ్చు. కానీ మళ్ళీ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ విత్ ద అదర్ థింగ్స్. ఇప్పుడు చూడండి, సడన్ గా 669 పెరిగింది అంటే 666కి ఏమో 27 అట. ముగ్గురు పెంచిర్రు, ఇక్కడ ముగ్గురు పెంచితే ముగ్గురు పెరిగిర్రు. డైరెక్ట్ 27 నుంచి 8కి పడిపోయిందండి. ఏంది ఇంత ఇంత గ్యాప్ ఏందండి? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఉమెన్, సెంటర్ నెంబర్ 5 డైరెక్ట్ పడిపోయారు. ఘోరం. ఘోరం అంటే ఘోరం. ఓకే. ఇక మన లాస్ట్ ద గ్రేట్ ఉన్నది 700s. ఇది సూపర్ అండి. ఇది సెంటర్ నెంబర్ 18, 19, 720, 24, 28. ఇక సూపర్ నెంబర్లు ఇవి. ఇక చూడండి, 721కి 41. ఓకే. 723కి 20, 776కి 30, 781కి 29. చలో, నేను ఇవి కూడా యాక్సెప్ట్ చేస్తా. దిస్ ఈజ్ ఫైన్. ఈ రేంజ్లో వచ్చినాయి అంటే ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, కొంచెం అటు ఇటు పెరిగినా కానీ ఇదే ఇక్కడ కూడా తగ్గింది. యాక్చువల్ చూడాలంటే 721కి 41 వచ్చినప్పుడు 723కి 20 రావడం కూడా తప్పే చెప్పాలంటే. మరీ పడిపోయిందండి. సగానికి సగం పడిపోతుందా? ఇద్దరు పెరిగినరు, ఇద్దరు పెరిగినప్పటికీ సగానికి సగం పడిపోయింది చూడండి. 721కి 723కి ఇద్దరు పెరిగారు, కానీ పడిపోయింది మాత్రం 21 పడిపోయారు. ఈ అమ్మ, ఏమనాలండి? చలో, మళ్ళీ ఇదే యాక్సెప్టబుల్. 776కి 30 వచ్చిరు. 785 ఒక ఐదుగురు పెరిగిరు, కానీ ఒక్కరు తగ్గిరు. యాక్సెప్టబుల్, డెఫినెట్లీ యాక్సెప్టబుల్. ఐదుగురు పెరిగినంత మాత్రాన పక్కనే ఉంది కదా, 30కి 29, 28 ఉన్నా దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ గుడ్ నెంబర్. ఇట్లా ఉంటే పర్వాలేదు. కానీ మరీ ఇక ఇట్లా ఉండొద్దు. 721కి 41 వచ్చి 723కి 20 వస్తే 50% పడిపోతుందా అండి? 50% పడిపోతుందా? మరి ఇంత డీవియేషన్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్ సేయింగ్? మన మట్టి బుర్రలకే ఇంత అర్థమవుతుంది. ఏంది ఇవి? ఒకసారి గ్రాఫ్ పైకి పోతుంది, ఇంకోసారి డర్రమని పడిపోతుంది. మరి ఒక సెంటర్ ఏమో సూపర్ డూపర్ పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక సెంటర్ ఏమో ఘోరంగా పర్ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ఎట్లా చూడాలండి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరుగా, ఇప్పుడు ఏమంటారు? అది ఇది చూసారు కదా, ఈ ఎవరైనా చూసిన వాళ్ళు ఉండుంటే ఇంత డీవియేషన్ ఉంది. మరి దీన్ని వాళ్ళు ఎట్లా సమర్థించుకుర్రో మాకైతే తెలియదు. అవునా? నేను దీన్ని అనలైజ్ చేస్తే నాకు నాకు బుర్ర తిరిగింది. అరే, దేర్ కెన్ బి ఏ డీవియేషన్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్. మనం యాక్సెప్ట్ చేస్తాం, డీవియేషన్స్ ఆర్ డెఫినెట్లీ యాక్సెప్టబుల్. బట్ డీవియేషన్స్ టూ మచ్ ఉండకూడదు కదా. చాలా చాలా వెళ్ళిపోతున్నాయి డీవియేషన్స్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మరి మీరు ఎంతమంది ఏకీభవిస్తారండి ఈ ప్యాటర్న్? ఇది మనం కోర్టుకు చెప్పినాం. ఇది పీపుల్ అడ్వకేట్స్ చెప్పారు. మరి మన వాళ్ళు చెప్పారు, కానీ చెప్తున్నారు కదా, మన కోర్ట్స్ అన్ని కూడా మనము 6 చూపిస్తుంటే వాళ్ళు మాత్రం 9గా చదువుతారు. కోర్ట్స్ 9గా చదివి డీవియేషన్ పాసిబుల్ అండి అంటారు మరి వాళ్ళు కోర్ట్స్. మరి ఇంత డీవియేషన్స్, ఇన్ని సెంటర్స్లో డీవియేషన్స్, మరి కోర్ట్స్ ఎట్లా ఒప్పుకుంటున్నాయి అనేది మనకి ఇట్ ఈస్ ఏ $1,000,000 క్వశ్చన్. అవునా కదా? మీరేమంటారు? అదే. సరే అండి, థ్యాంక్ యూ. ఇంకా రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. టైం సరి అమ్మని అప్పుడే 30 నిమిషాలు అయిందా? ఓకే, సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.